ఏమనాల్సి వస్తుంది? సరే అండి, ఈ టాపిక్ సరే. అసలు డిఎస్సి అక్రమాలను డైవర్ట్ చేయడానికి గ్రూప్ 1 నియామకాల మీద కొత్త ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు కోర్టు పర్యవేక్షణలో జరిగిన గ్రూప్ 1 నియామకాలని వివాదాస్పదంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలోనే డిజిటల్ మూల్యాంకనం జరిగింది, వాటి ఫలితాలు కూడా వెలువడలేదు, ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు అనేటువంటిది వైసీపీ కౌంటర్. హాయ్లాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదు. ఇక సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీపీఎస్సీనే కౌంటర్లో హైకోర్టుకు ఆ విషయం స్పష్టం చేసింది. హైకోర్టు కౌంటర్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒక క్లియర్ స్టాండ్ తీసుకొని, నేను ఎక్కడో ఇంటర్వ్యూలో చూసా, వైసీపీ అధికార ప్రతినిధులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, సరే మీరు అనుకున్నదే ఒకవేళ కొన్ని ఆరోపణలు గ్రూప్ 1 మీద కూడా ఉన్నాయి అనుకుందాం, కొన్ని ఆరోపణలు గ్రూప్ 1 మీద కూడా ఉన్నాయి అనుకుందాం, మేము సిద్ధం సిబిఐ విచారణకు, మీరు కూడా సిద్ధమా సిబిఐ విచారణ డిఎస్సి మీద? డిఎస్సిని ఇవ్వండి, గ్రూప్ 1 ఇవ్వండి, రెండు ఇవ్వండి సిబిఐకే. ఇప్పుడు కూటమిలో ఉంది మీరే, పైన ఉంది అధికారంలో, కేంద్రంలో ఉంది మీరే, రాష్ట్రంలో ఉంది మీరే, రెండింటినీ సిబిఐకి ఇచ్చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు తప్పు చేసి ఉంటే వాళ్ళు అంత ధైర్యంగా చెప్పరు కదా సిబిఐకి ఇవ్వని. మీరు తప్పు చేయకపోతే సిబిఐని పిలవచ్చు కదా. అసలు ఇంకో మ్యాటర్ ఏంటంటే, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు 39 మంది ఉంటే, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్లుగా ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపికైన వారు 16 మంది ఉన్నారంట. ఏది వాళ్ళు గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాడు. ఇద్దరికి సివిల్ సర్వీసుల్లో వేరే రాష్ట్రాల క్యాడర్ వస్తే సొంత రాష్ట్రంలోనూ పనిచేద్దామని ఆ సివిల్ సర్వీస్ పోస్టులు కూడా వదులుకుని ఇక్కడే కొనసాగుతున్నారంట వాళ్ళు. ఇది కాకుండా అసలు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారే దాంట్లో రిక్రూట్ అయిన వ్యక్తిని కుప్పం ఆర్డీఓగా నియమించుకున్నారంట. ఏది గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి. సో ఇన్ని రకాలుగా అది ఇంత పారదర్శకంగా జరిగితే కేవలం డిఎస్సిని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఇది తీసుకొచ్చారు. ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తున్నారు తప్పితే కొంతమందికి అభ్యంతరాలు ఉన్నప్పుడు వాళ్ళని క్లారిఫై చేయండి. లేదు మీ ఒకవేళ సిబిఐ అడుగుతున్నారు, అట్లీస్ట్ సిట్ అనేయండి. సాయి కృష్ణ కేసులు వేశారు కదా అనుకూలమైన ఒక సిట్ ని, అలా ఒక సిట్ అనేయండి. ఇప్పుడు సిట్ ఇప్పుడు ఈ డిమాండ్స్ అన్ని కూడా వాళ్ళకి ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా ఒక దద్దమ్మగానే వాళ్ళకి కనిపించి ఉంటాయి. ఎందుకంటే దశాబ్దాల ప్రజా జీవితాన్ని ఒక దద్దమ్మ అనే పదంతో కొట్టిపడేయటం, ఒక దద్దమ్మ అనే పదంతో ఆయన విమర్శించటం. ఇక్కడ ఎవరు దద్దమ్మ అనేది కాదు, ఎవరి వాదనలో వాస్తవం ఉంది, ఎవరి వాదనలో ఒక జెన్యూనిటీ ఉంది కాబట్టి ప్రజలు దేని మీద కోరుకుంటున్నారు అనేది. వాళ్ళు దద్దమ్మలా కాదనేది జనం డిసైడ్ చేస్తారు, వాళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ మీరు అక్కడ సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా, కౌన్సిల్ వేదికగా అడుగుతుంది ఏంటంటే, జరిగినటువంటి మీ పాలనలో జరిగిన అవకతవకలకు సంబంధించి వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా డిమాండ్ చేస్తున్నారు. దాని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు స్పందించాలి. అంతేగాని ఇట్లా తిట్ల పురాణంతో దీన్ని ఇష్యూని మీరు డివేట్ చేస్తున్నారంటే అక్కడే తెలుస్తూ ఉంది ఏంటనేది. ఇంకో విడ్డూరం సార్, మనం పదే చర్చించాం విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇది గురించి, ఆ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ వాటి గురించి. కానీ ఇంకా కూడా అసెంబ్లీలో నారా లోకేష్ గారు చెప్తున్నారు 12 లక్షల మంది వైసీపీ హయాంలో డ్రాప్ అవుట్స్ ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు అని చెప్తున్నారండి. ఒకసారి విందాం అది. 2019 కానీ అధ్యక్ష 2019లో ఏం జరిగిందో గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు. అంతేకాకుండా అధ్యక్ష 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరమయ్యారు అధ్యక్ష. ఆనాడు పెద్ద మాటలు మాట్లాడారు అధ్యక్ష. డీటెయిల్స్లోకి వెళ్తే 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. కానీ అధ్యక్ష 2019లో ఏం జరిగిందో గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2019 ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆయన అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ సాక్షాత్తు ఈ దేశంలో అత్యున్నత వేదిక అయినటువంటి పార్లమెంటు, మేధావుల వేదిక అయినటువంటి రాజ్యసభ సాక్షిగా అక్కడ కేంద్ర మంత్రి చెప్పినటువంటి మాటలు దీనికి పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. కాకపోతే ఒకటేంటంటే, ఇప్పుడు ఆయన మాట్లాడారు అని అంటే అది దాదాపుగా న్యూయార్క్ టైమ్స్లో వార్తగా రావచ్చు, లేదు అంటే ఇంకొక పేపర్లో బీబీసీలో రావచ్చు, సిఎన్ఎన్లో రావచ్చు, ఏదైనా వస్తుంది. కానీ బట్ ఇక్కడ వాస్తవాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మరి ఏది అనేటువంటిది జనం డిసైడ్ చేయాలి. లోక్సభలో యూడిఐఎస్సి వివరాలు ఈ మధ్య వచ్చింది పేపర్లు అన్నీ, ఇప్పటికీ కూడా గూగుల్ సెర్చ్ చేసుకొని చూడొచ్చు.
ఏ ఇంగ్లీష్ పేపర్లో అయినా హిందీ పేపర్ల మాధ్యమాల్లోనైనా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకే సంవత్సర కాలంలో 24, 25 నుంచి 25, 26 వరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో సంఖ్య 9,866, అంటే దాదాపు 1.1% మేర తగ్గింది. అంటే దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి ఇన్ని రాష్ట్రాలు అని చెప్పిన పొరపాటున అనుకోవద్దు. ఇందులో పెద్ద మేజర్ గొప్ప సంఖ్య ఏంటయ్యా అంటే యావత్ భారతదేశంలో పూర్తిగా పాఠశాలల సంఖ్య తగ్గిపోయినటువంటి రాష్ట్రాలు ఏవి అన్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్. 3 రాష్ట్రాలు, ఆ 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానంగా ఉంది. సరే ఈ మేఘాలయ ఇలాంటి ఏవో చిన్న ఇది కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా దీని వెనకే ఉంది. పార్లమెంటు లోక్సభలో డిఎంకే ఎంపీ టిఆర్ బాలు అడిగిన ప్రశ్నకి కేంద్ర విద్యాశాఖ చెప్పినటువంటి వివరాలు సాక్షాత్తు ఇవి అబద్ధమైతే ఎవరైనా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున తగ్గిపోయారా, ప్రస్తుతం తగ్గిపోయారా అనేటువంటిది టిఆర్ బాలు ఎంపీ అడిగిన దీనికి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం రాష్ట్రంలో 24, 25 తర్వాత 25, 26 దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 1,446 పాఠశాలలండి. స్టూడెంట్స్ కాదు, దయచేసి గమనించాలి. స్కూల్స్ మూతపడిపోయినాయి. తర్వాత ఎంతమంది విద్యార్థులు బడి మానేశారు అనేది కూడా మనం డిస్కస్ చేసాం. రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి జయంత్ చౌదరి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి దాదాపు 130,000 చిల్లర స్టూడెంట్స్ ఇప్పుడు ఏది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2024-25లో అది కూడా రాజ్యసభలో వచ్చినటువంటి ఫిగర్సే. సో రాజ్యసభలో పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలలు మానేశారని చెప్పని సాక్షాత్తు ప్రభుత్వ పాఠశాలలే 1,446 పాఠశాలలు తగ్గిపోయాయని చెప్పని అటు పార్లమెంట్ చెప్తూ ఉంటే ఇక్కడ మాత్రం గౌరవ విద్యాశాఖ మంత్రులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నారు. మరి ఏది వాస్తవం? పార్లమెంట్ అబద్ధం చెప్పింది. ఇంకోటి కూడా అన్నారు, బీహార్లో స్కూల్స్ పెరిగాయి. ఇంకొక ఆశ్చర్యకరమైంది ఏంటంటే కాదు ఇంకో చాలా వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు గుర్తు చేసింది. ఒకప్పుడు విద్యాపరంగా వెనుకబడినటువంటి బీహార్ రాష్ట్రంలోనేమో లిటరసీ రేటు పెరిగింది, స్కూల్స్ కూడా పెరిగాయి, అక్కడ నేరాలు తగ్గాయి. విద్యకి యావత్ భారతదేశంలో దశాబ్దాల కాలంగా ఒక సరస్వతీదేవి మానస పుత్రికగా భాసిల్లే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోతున్నాయని చెప్పని పార్లమెంటే తెలియజేసింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేరాలకు సంబంధించిన దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక సముచితమైనటువంటి స్థానం సంపాదించడం అనేది చాలా బాధాకరమైన. మీరు అన్నారు బీహార్ అరాచకం ఏపీకి, ఏపీ విద్యా సౌరభం అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. మీరు దీన్ని బ్రీఫ్ ఒకసారి. గౌరవనీయ సీఎం గారు అవ్వచ్చు, లేదా క్యాబినెట్ మినిస్టర్లు అవ్వచ్చు, అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు చెబుతున్నారు అనే దానికి ఏంటంటే రీసెంట్ గా చంద్రబాబు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకొని కూర్చున్నారు. కట్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని వ్యతిరేకించి దాంట్లో అబద్ధాలు చెబుతున్నారు, వక్రీకరణ చెబుతున్నారు, అన్ని పూర్తి అవాస్తవాలు అని వాళ్ళు చాలా చెబుతున్నారు. అంటే ఈ రెండు కూడా ప్రభుత్వంలోని భాగాలే. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు అంటే మ్యాండేట్ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వంలోనే క్లారిటీ లేని దాన్ని వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పి అనుకూల మీడియా ద్వారా ప్రజల మీద ముమ్మరంగా రుద్దే ప్రయత్నాలే కానీ వాటిల్లో వాస్తవాలు లేవు అనేది ఇంతకంటే చెప్పడానికి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగుల గురించి పీపీటీ ప్రెజెంటేషన్ లో చెప్పిన దాన్ని ప్రభుత్వ ఉద్యోగులు విమర్శించారు. అయితే 12 లక్షల మంది అంటే 2019కి ముందు వైసీపీ హయాంలో 12 లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయ్యారు అంటారు. పాపం ఎవరో వాళ్ళు ఇంటి ఇచ్చుంటే ఈ 12 లక్షల మందే ఎలక్షన్ రోజు అర్ధరాత్రి 12:30 తర్వాత 17 లక్షల ఓట్లు పోలేని సార్. ఇది సెకండ్కి నిమిషానికి 3 వాళ్ళే వేశారని చెప్తారేమో. బాబు పొరపాటును కూడా ఆ ప్రయత్నం చేయొద్దు. ఎందుకు అంటే వాళ్ళకి ఓటు హక్కు ఉండదు స్కూల్ డ్రాప్ అవుట్ అంటే. లేకపోతే చెప్పినా చెబుతారు అది ప్రభుత్వం ఆ రోజున పరిస్థితుల రీత్యా డ్రాప్ అవుట్ అయ్యారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు, ఆ ఓట్లు కూడా మేము మా విజయానికి దోహదం చేశాయి అని చెప్పినా చెప్తారు. సో బేసికల్లీ సార్ స్కూళ్ళ విషయానికి వచ్చినప్పుడు అసలు ఎన్ని రకాల మార్పులు జరిగినాయి వైఎస్ఆర్సీపీ హయాంలో. ఎందుకంటే మేము యాజ్ ఎ సెఫాలజిస్ట్ మేము సర్వేలు చేస్తుంటాం. మాకు వచ్చే ఫీడ్బ్యాక్లో పబ్లిక్ బైట్స్లో కానీ లేదు సర్వే శాంపిల్స్లో కానీ ఎంతోమంది
అంటే మేము హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళం అయినప్పటికీ కూడా మా చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళము, స్కూల్ యూనిఫామ్లు వేసుకొని ఆ యూనిఫామ్లు కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది పడే రోజులు చూసాము, మా పిల్లల్ని చదివించుకోవడానికి మేము పట్టే ఇబ్బందులు చూసాము. అలాంటిది ఈ రోజు యూనిఫామ్ వేసుకొని చూడముచ్చటగా స్కూళ్ళకి వెళ్తున్నారు, స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఒక రియల్ లీడర్ వచ్చాడు, ఆ లీడర్ డెవలప్ చేశాడు అనేది మేము చాలా క్లియర్గా చూసాం. ఈ రోజు కూడా ఉన్న 45,000 స్కూళ్లలో 15,000 స్కూళ్ళని డెవలప్ చేసింది ఎవరు? నాడు నేడు కింద. అలాగే స్కూల్ యూనిఫామ్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? షూస్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ట్యాబులు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లేదు స్క్రీన్లు, డిజిటల్ స్క్రీన్లు తెచ్చింది ఎవరు? లేదు ఐబీ కోర్సులు తెచ్చింది ఎవరు? ప్రతి దాని ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకు వద్దంది ఎవరు? సో రియల్ గా ఇక్కడ ఎన్ని ప్రచారాలు ఎవరు చేసినా, ఇంక్లూడింగ్ నేను సైతం ఏమైనా అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించినా కొన్ని విషయాలు ప్రజలకు వాస్తవాలు తెలుసు. స్కూళ్ళ విషయంలో, విద్యా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఆయన పనిచేసిన తీరు ప్రజలకు తెలుసు. ఇక్కడ ఆ విషయంలో మాత్రం ఎవరిని మభ్యపెట్టాలని ప్రయత్నించినా అది జరిగే అవకాశం లేదు. సార్, ఫైనల్ గా బీజేపీ నూతన జాతీయ టీంను ప్రకటించారు.